అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్కు హష్ మనీ ఇచ్చిన వ్యవహారంలో నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని మన్హట్టన్ న్యాయమూర్తి జువాన్ మర్చెంట్ స్పష్టం చేశారు. అనధికార ప్రవర్తన విషయంలో అధ్యక్షులకు రక్షణ వర్తించదని స్పష్టం చేశారు. హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలారు. ఈ ఏడాది నవంబర్లో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. ఇదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో ఆయనకు క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన న్యూయార్క్ కోర్టు కేసుకు సంబంధించిన శిక్షకు నిరర్ధకంగా వాయిదా వేసింది. తాజాగా ట్రంప్కు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చింది. శృంగార తార స్టార్మీ డానియల్స్తో గతంలో ట్రంప్ ఏకాంతంగా గడిపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ఎక్కడా చెప్పకుండా 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ తన న్యాయవాది ఆమెకు దాదాపు ₹1,10,00,000 ఇప్పించారనేది ఆరోపణ. 34 అంశాల్లో నేరారోపణలు నమోదు కాగా ట్రంప్ పై అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జీల ధర్మాసనం గతంలోనే తీర్పు ఇచ్చింది. న్యూయార్క్ జడ్జి నిర్ణయాన్ని ట్రంప్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెయ్యుంగ్ తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు.